దేవాధిపతి స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో చిన్నప్పుడు జరిగించండి తండ్రి. మీరు మాత్రమే వాక్శక్తినిచ్చి మాట్లాడండి. ఈ నామానికి మాత్రమే అయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బహు రూఢిగా తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చాలా ప్రేమించాడు. చాలా ఆ యొక్క ప్రజల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క దేవుడు బహుగా ప్రేమించాడు. బహుగా ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో దీవించాలని, ఎంతో ఆశీర్వదించాలని, ఉన్నతమైన స్థానంలో నియమింప చేయాలని ఆ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుడికి బహుగా దూరం అయిపోయారు. దేవుణ్ణి విసర్జించేశారు. దేవుడి మార్గాన్ని వదిలేశారు. దేవుణ్ణి ఆ యొక్క స్తుతించటము, ఆరాధించటము, మహిమపరచటము, దేవుణ్ణి గణపరచటము వాళ్ళు చాలా మానేశారు. దేవునికి దూరం అయిపోయారు. దేవునికి వ్యతిరేకంగా జీవించారు. దేవునికి లోబట్టము అస్సలు లేదు. దేవుని పాదాలు పట్టుకొని దేవుని స్తుతించటము, ఆరాధించటం అస్సలు లేదు. గనుక అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో బహుగా దేవుడు మాట్లాడి మోసే ఆరోన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావడానికి ఐగుప్తు దేశానికి పంపించాడు. గనుక దైవ సేవకులు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బహుగా విసర్జించి, దేవుణ్ణి ఎంతగానో విసర్జించి, దేవుణ్ణి ఎంతగానో గాయాలు రేపి, దేవుణ్ణి ఎంతగానో గాయపరిచినట్లు మనం చూస్తున్నాం. గనక ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడు. గనక ఆ దైవ సేవకులు వెళ్ళారు. గనక వెళ్ళిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలకి కనీసము కొంచెమైనా గ్రహింపు లేదు, వివేకం లేదు, జ్ఞానం లేదు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఈ యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది ఇగ సంబంధమైన దేవత. గనుక ఎప్పుడైతే ఇగ సంబంధమైన దేవతకి వాళ్ళు సహనం ఇచ్చారో, ఆ దేవత వైపు చూశారో, వాళ్ళు దేవునికి చాలా దూరం అయిపోయారు. గనుక మోసే ఒక రోజున ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మోసే కనపడలేదని అన్య దేవతలకి సాగిలపడ్డారు. అన్ని దేవతల్ని అక్కడ నమస్కారం చేశారు. గనుక అన్ని దేవతలు మీలో ఉండకూడదు, నేనే దేవుడిని, నా తప్ప దేవుడు మీకు ఉండకూడదని దేవుడు తెలియపరిచినప్పటికైనా ఆ దేవుడు మాట వినకుండా దేవుడిని బాగా ఇసికించి దేవునికి దూరం అయిపోయి అన్ని దేవతల్ని ఆరాధించినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. గనుక ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎంతో ప్రాణాలు కలిగి ఉన్నాడు. గనుక ఆ ఇశ్రాయేలు ప్రజలైతే దేవుణ్ణి గాయపరిచేవారిగా, ఆ గాయాలు రేపేవారిగా, మాటికి ఇసికించేవారిగా, దేవుని దుఃఖపరిచేవారిగా, దేవుణ్ణి బహుగా విసర్జించేవారిగా మనం చూస్తున్నాం గ్రంథంలో. గనక ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, దేవుడు అంటే ఆ యొక్క శ్రద్ధ లేదు, దేవుణ్ణి అంత హృదయపూర్వకంగా ఆరాధించాలి, మహిమపరచాలని వారికి లేదు. గనుక వారు పూర్తిగా లోకాశ, నేత్రాశ, జీవడంబాలకి లోనైపోయారు. జిగటగల ఊబి నాశనమైన గుంటకి వాళ్ళు బహు సమీపంగా ఉన్నారు. గనక ఆ రీతిగా ఉండటం అది కరెక్ట్ కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు తెలియపరిచేటప్పుడు దేవుడికి మాత్రము లోబడి ఉండాలని, దేవుడికి మాత్రము ఆ యొక్క హృదయాన్ని ఇవ్వాలని, ఆ హృదయంలో దేవుని ఆహ్వానించాలని, దేవుడికి పరిశుద్ధత కలిగి ఉండాలని, యథార్థత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలైతే వాళ్ళ హృదయం అంతా కఠినమైపోయింది, వారి మనస్సు అంతా కఠినమైపోయింది, దేవుణ్ణి ఆరాధించకుండా బహు దూరం అయిపోయారు. కనుక అన్ని దేవతలకి ఆరాధించేవారిగా, వాటికి సాగిలపడేవారిగా మనం చూస్తున్నాం. గనుక ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు దేవుడు.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేలపై ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత జాలి కలిగి ఉన్నాడు, ఎంత దయ కలిగి ఉన్నాడు, ఎంతో వాళ్ళని ఆదరించి కనికరించి ఎలాంటి సమస్యల నుంచి విడిపించి ఒక స్థానంలో నియమింపు చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుడి మాట వినకుండా దేవుడికి చాలా దూరం అయిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. 6 నేలపై ఇశ్రాయేలు ప్రజలు బహుక్షేమంగా ఆ ఎర్ర సముద్రం దాటి ఆ ఓటుకు చేరినట్లు మనం చూస్తున్నాం. గనక ఆ ఇశ్రాయేలు ప్రజలైతే దేవుడికి ఏ రీతిగా అయితే దూరంగా ఉన్నాడో మనం కూడా ఈ రోజుల్లో కూడా దేవుడికి దూరంగా ఉండకూడదని, దేవుడికి సమీపంగా ఉండాలని, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనక దేవుడైతే మన పట్ల అద్భుతమైన కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గనక ఆ దేవుణ్ణి మనం విసర్జించడానికి అది క్షేమము కాదు కానీ, కరెక్ట్ కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలైతే అన్ని దేవతలు సాగిలపడినట్లు మనం చూస్తున్నాం. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సహోదరి జాతకాలు చెప్పాయని పిలిపించింది. జాతకాలు చెప్పాయని పిలిపించింది. నా కుమారునికి వివాహం అవుతుంది, నా కుమారుని వివాహములో ఎలాంటి జాతకం కలిగి ఉంటాడో, మంచి భవిష్యత్తు కలిగి ఉంటాడో మీరు చెప్పండి, వచ్చే కోడలకి ఆ యొక్క జాతకం చూడండి, నా కుమార్తెకి జాతకం చూడండి అని చెప్పి ఆ సహోదరి అతన్ని పిలిపించి చక్కగా శ్రద్ధగా ఎంతో వినయంగా ఆ యొక్క మాటలకి లోబడిపోయి ఆ మాటలు చక్కగా ఆలకిస్తుంది. గనక అతడు డబ్బు ఇంత ఇవ్వాలంటే అంత చాలా కష్టపడి పనిచేసి ఆ డబ్బు ఇస్తుంది. గనక ఆ యొక్క సహోదరి దేవుడు నమ్ముకుందే, చర్చికి వెళ్ళేదే, దేవుడి మీద విశ్వాసం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద గురికి లేదు, దేవుడి వైపు చూడట్లేదు. ఒక ఆ మనుషుడికే తెలియదు తన జాతకం గురించి. మరి మన జాతకాల గురించి చెప్తాడా? గనుక మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపాలు క్షమించి మన దోషాలు క్షమించి మన అతిక్రమం క్షమించి ఆ ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని మనం సిద్ధపాటు చేసి గొప్పగా మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని దేవుడి ఉద్దేశం, దేవుడి ప్రణాళిక అంతా తీసి పక్కన పెట్టేసి ఆ యొక్క అన్ని దేవతల వైపు వాళ్ళని పూజ చేసే వాళ్ళ వైపు చూస్తున్నారు. ఈ రోజుల్లో అలా ఉండటం కరెక్ట్ కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నా యందు విశ్వాసం కలిగి ఉండు, నేను అద్భుతంగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఫలింపు చేస్తాను, నీ కుటుంబాన్ని బహు అభివృద్ధిని కలుగజేస్తాను నేను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ లోకంలో జీవించేటప్పుడు బహు జాగ్రత్త కలిగి బహు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా నా కృపని నిడిచిపోదని దేవుడు తెలియజేస్తున్నాడు. అరణ్యములో నీటి బుగ్గలు నేను పుట్టిస్తాను, అరణ్యంలో త్రోవలు నేను కలుగజేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించేశారు, దేవుని దూర పెట్టేశారు, దేవునికి లోబట్టం లేదు. గనక ఇప్పుడు మనం అలా ఉండటానికి వీల్లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు. నాకు ఏరుగుని నువ్వేం చేయలేవు, నాకు సమీపంగా ఉంటేనే నీవు దేవుని చూస్తావు అని తండ్రి సెలవిస్తున్నాడు. ఎస్తేరు రాణి అయితే 3 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క సింహాసనం దిగి గోని పట్ట కట్టుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. తన సొంత జనము నశించిపోతున్నారని, వారు నరకానికి దిగిపోతున్నారని, వారికి పరలోక రాజ్యం లేదని ఎంత బాధ్యత కలిగి భారం కలిగి ప్రార్థన చేసింది. 3 రోజులు అన్నపానాలు మానేసి కన్నీరు కాసి ప్రార్థన చేసింది. ఒక రాజు దగ్గర ఉండే ఆ రాజుని ఒక మాట ఆ రాణి అడిగితే ఆ యొక్క రాజు అంగీకరిస్తాడు, ఆ మాట వింటాడు, వెంటనే అక్కడ కార్యం చేస్తాడు. అయినా సరే రాజు కంటే నేను సేవించే దేవుడు మహాదేవుడు గనక, రాజులకు రాజుడు గనక, జీవగల దేవుడు గనక, శక్తిగల దేవుడు గనక ఆ దేవుడిని నేను ముందు ఆరాధించాలి, ఆ దేవుని స్తుతించాలి, ఆ దేవుడిని నేను అడగాలి. ఆ దేవుడిని అడిగినప్పుడే నా యొక్క జవాబుకి ఆ యొక్క పరిష్కారం దొరికిద్ది అని చెప్పేసి ఇస్తే రాణి అయితే ఎంతగానో తండ్రిని మొరపెట్టింది. అక్కడ అద్భుతమైన కార్యాన్ని పొందుకుంది.
పొందుకుంది గనుక మనం కూడా అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు తండ్రి గుర్తుకురాడు కానీ, లోకమే కానీ, లోకాసే కానీ, జీవడంబలే కానీ వాటి వైపు చూసి విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా దేవుడికి దూరంగా ఉంటాం. అది కరెక్ట్ కాదని దేవుడు సెలవిస్తున్నాడు. నన్ను నీవు సేవించేటప్పుడు నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నన్ను నువ్వు గుర్తు చేసుకో, నన్ను నువ్వు ఆరాధించు, నా పాదాలు పట్టుకో, నా దగ్గరికి నువ్వు రా, నా మందిరానికి రా, అప్పుడు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు ఒక సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. యవన స్త్రీలారా, యవన పురుషులారా, దేవుని స్వరం తెచ్చుకోండి, యవన కాలం దేవుడి కాడి మొయ్యండి, దేవుడి పాదాలు పట్టుకోండి, దేవుడు మందిరానికి రండి, మీరు దేవునికి మీ జీవితాలు అర్పించండి, దేవుని వైపు చూడండి, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడని, దేవుడు మీ పచ్చంగా ఉంటాడని దేవుడు మాత్రం తెలియపరుస్తున్నాడు. ఎవరైతే నా యందు యథార్థ కలిగి, నీతి కలిగి, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తారో నిశ్చయంగా వారి పట్ల ఉండి అద్భుతమైన కార్యం చేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. దావీదు మహారాజు అయితే బాలుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క గొలియాతుని జయించటానికి బాలుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క తల్లిని వేడుకొని ఆ బాలుడైన దావీదు ఆ యొక్క ఫిలిష్తీయుడైన సున్నతులేని ఆ గొలియాతుని జయించటానికి వెళ్ళేటప్పుడు గొలియాతు అంటున్నాడు, ఒక బాలుడివి నువ్వు నన్నెలా జయిస్తావు అని చెప్తున్నాడు. నువ్వు సున్నత లేని ఒక ఫిలిష్తీయుడివి, నా తండ్రి ఎంతో పరాక్రమశాలి, నా తండ్రి ఎంతో శక్తుల దేవుడు, నా తండ్రి ఇప్పుడు నిన్ను పడగొట్టడానికి నా తండ్రి ఇప్పుడు సిద్ధపడి వస్తున్నాడు అని చెప్పేసి ఒక విశ్వాసంతో ఆ ఏటులోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని వర్షలో పెట్టి ఇట్లా తిప్పి వేసినప్పుడు వెంటనే బల్లడ్డైన ఆ ఫిలిష్తీయుడైన ఆ సున్నత లేని ఆ గొలియాతు పడిపోయినప్పుడు తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని తన మెడని నరికి ఆ యొక్క తలని పట్టుకొని వచ్చి ఆ సౌలు దగ్గర చూపించినప్పుడు అప్పుడు సౌలు ఇలాంటి ఆ దావీదు మహారాజు ఎంతో గొప్ప కార్యం చేశాడు, ఆ దేవుడే కార్యం చేశాడని చెప్పేసి ఆ యొక్క రాజుగా ఉన్న ఆ సౌలుకి 10,100 జైలు, దావీదు మహారాజుకి 7,100 జైలు అని చెప్పేసి 7,000 జైలు అని చెప్పేసి అందరూ బహుగా అక్కడ గనపరిచినట్లు ఆ యొక్క ఎంతో ఒక మంచి కీర్తి పేరు వచ్చినట్లు ఎంతో మంచి ఆ యొక్క ఆ దావీదు మహారాజు పట్ల దేవుడు ఒక ఘనత కలుగజేసినట్లు ఒక మంచి పేరు ప్రకృతి కలుగజేసినట్లు మన గ్రంథంలో చూస్తున్నాం. కనుక అది మన దేవుడి వల్లనే సాధ్యమైంది. కనుక మన దేవుడిని పక్కన పెట్టేసి మన మట్టికి మనము మన సొంత ప్రయోగాలు చేస్తే అక్కడ జరగని పని కనుక ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, దేవుని కొనియాడతామో, దేవుని మహిమపరుస్తామో దేవుడు మన పక్షంగా ఉండి అద్భుతమైన కార్యాలు చేస్తాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడికి దూరంగా ఉండకుండా, దేవుడి గాయాలు రేపకుండా, దేవుని దుఃఖపరచకుండా, దేవుణ్ణి ఇసుకించకుండా, మాటికి సనుక్కుంటా గొనుక్కుంటా నాకు ఇదేనా సమస్య, నాకు ఇదేనా బాధ, నాకు ఇదేనా కష్టాలు, నేను ప్రార్థన చేసినా ఆ ప్రార్థన జవాబు రావట్లేదు, ఫలితము లేదు, ఎప్పుడు చూసిన ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు ఆ యొక్క జీవితంలో ఆ యొక్క ఆ మనసు తలంపుల్లో మనం ఉండటానికి వీల్లేదు కనుక మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కనుక, తన ప్రాణాన్ని ఇచ్చాడు కనుక, ఆఖరి బొట్టుడికి రక్తం కార్చి మన పాప దోష శాపాలని కడిగి ఆ రాజ్యాన్ని మనకు ఐక్యులు పరిచాడు కనుక దేవుడు అలాంటి దేవుడు మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు కనుక, ఎంతగానో మనల్ని దీవించాలని ఆయన ప్రణాళిక ఉంది కనుక, ఆయన ఏర్పాటు ఉంది కనుక అలాంటి జాలి గల దేవుణ్ణి, అలాంటి ప్రేమ గల దేవుణ్ణి, అలాంటి పరిశుద్ధులైన దేవుణ్ణి, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం చాలా ధన్యులం కనుక ఆ దేవుణ్ణి చాలా ఘనపరిచి మహిమపరిచే వారిగా, దేవునికి విధేయత వినయం కలిగి, భయభక్తులు కలిగి, దేవుడు మార్గంలో నడుచుకునే వారిగా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధురాని స్తుతులు స్తోత్రాలు నాయన, జీవాధిపతిని స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు మాత్రం మా ముందు పెట్టి నువ్వే తేటగా బహు సూటిగా మాట్లాడినందుకు నీ స్తుతులు స్తోత్రాలు నాయన. ఎంతో నమ్మదగిన దేవుడివి, శక్తిగల దేవుడివి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఎంత ఇసిగించారు, నా గాయాలు రేపారు, నాకు దూరంగా ఉన్నారు, నాకు ఏరుగున్నారు కనుక వారు చాలా సమస్యలకు గురైపోయారు, శత్రువులకు గురైపోయారు,
ఉన్నారు. ఎర్ర సముద్రంలోనే సరే వారిని నేను తప్పించి నడిపించాను, వారి పచ్చగా నేను ఉన్నాను అని మీరు సెలవిచ్చారు కనుక ఈ కాలంలో కూడా ఈ రోజుల్లో కూడా ఇశ్రాయేలు అంటే ప్రజలుగా ఉండడానికి వీల్లేదు నాయన. నీ ఎంత భయభక్తులు కలిగి నీ మార్గం నడుచుకోవాలని, నీ త్రోవలు నడుచుకోవాలని చేస్తున్న ప్రార్థన మానవులు నీకు అంగీకారంగా ఉండాలని, బొగ్గు తగ్గించుకొని నీ పాదను పట్టుకొని స్వరం వినాలని, నీ యొక్క రాజ్యానికి ఆయుధపరచబడాలని, నీ జీవ గ్రంథంలో మా పేరు రాయబడాలని, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో జీసస్ థ్యాంక్ యూ మై గాడ్ జీసస్, నీ పవర్, నీ బ్లెస్సింగ్, నీ ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేయమని, నీ వెలుగుతో మమ్మల్ని నింపమని, అద్భుతమైన కార్యాలు చేయమని. నీ వర్తమానం ఎంతమంది బిడ్డలు తింటున్నారు, వారి హృదయం తెరబడాలి, వారు నిన్ను హృదయములకు అంగీకరించాలి, నిన్ను పరిశుద్ధుడైన దేవుడు అని పరిశుద్ధత కలిగి నిన్ను ఆరాధించాలి, మహిమపరచబడాలి. నీ నామానికి మాత్రమే మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా, నిన్నే సేవించే బిడ్డలుగా, నీ అంత భయభక్తులు కలిగి ఈ లోకంలో నడుచుకునే వారుగా, జీవడంబాల నుంచి గొడ్డ నుంచి విడిపించబడి బహుగా నిన్ను ఆరాధించే వారిగా, నీకు లోబడే వారిగా, నీ యొక్క జీవ మార్గాన్ని ఎన్నుకొని నీ వైపు చూసి గొప్ప రచన పొంది మారుమొచ్చి పొంది నీ రాజ్యానికి ఆయుధపడినట్లుగా ఆ రీతిలో ప్రతి బిడ్డలు చేయమని, నీ రాజ్యానికి ఆయుధపరచమని, నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామే జయం, యేసు నామములో సంపూర్ణ నిజము కలుగును గాక, అపవాదికి లయము కలుగును గాక. ఆమేన్.